హలో గాయస్, నమస్తే అందరికీ. అందరు ఎట్లురు? మంచిగురా? నేను కూడా మంచిగున్నా. చాలా రోజులు అవుతుంది కదా వీడియో తీయక. అవును, బట్ ఇక రీసెంట్గానే జాబ్లో జాయిన్ అయినాను. ఇప్పుడు కూడా ఆఫీస్కి వచ్చిన. మమ్మీ డాడీ యానివర్సరీ ఉంది, సో ఫాస్ట్గా వచ్చేసిన. ప్రిపేర్ చేద్దామని, అంటే లైక్ 25th యానివర్సరీ కదా, వాళ్ళకి స్పెషల్గా ఉండాలి కదా. ఏదో నా దగ్గర ఉన్నంతలా మా మమ్మీ డాడీకి సెలబ్రేషన్ చేస్తాను. వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో వీడియోలో మీరే చూడండి. అండ్ మా మమ్మీకి ఒక గిఫ్ట్ తీసుకున్నాను. ఆ వీడియో నేను ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఇక ఫాస్ట్ తొందరలో నేను రికార్డ్ చేయలేదు. అది మా మమ్మీ ఎప్పటి నుంచో కొందామని అనుకుంటుంది. సో నేనైతే కొన్నా. ఉన్నంతలో ఇంకా అక్కడ ఎక్కువ కలెక్షన్స్ కూడా లేకుండే, ఉన్న దాంట్లో తీసుకొని ఈరోజే ఇవ్వాలని ఫిక్స్ అయినా. సో ఆన్ ద స్పాట్ తీసేసుకొని వచ్చిన. మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. మీరు లాస్ట్ వరకు చూడండి, ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. హే గాయస్, నమస్తే అందరికీ. నేనైతే ఆఫీస్కి రాగానే ఫస్ట్ మా అమ్మని తీసుకొని పోయి అమ్మకైతే గిఫ్ట్ కొన్నాను. డెకరేషన్ ఐటమ్స్ కూడా అప్పుడే కొన్నా. నా అదృష్టానికి ఎక్కువ కలెక్షన్సే లేవు ఇట్లా డెకరేషన్ ఐటమ్స్లో కానీ, మమ్మీకి కొన్న గిఫ్ట్లో కానీ. బట్ ఈరోజే కొనాలి ఖచ్చితంగా మమ్మీకి గిఫ్ట్ అని చెప్పి అక్కడ ఉన్న కొన్ని ఆప్షన్స్లల్లో తీసుకున్నా. మమ్మీకి కూడా నచ్చింది ఆ గిఫ్ట్. చూడండి, మళ్ళీ ఎప్పుడు మమ్మీ డాడీకి ఇట్లా సెలబ్రేషన్ అనేది చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. నేను అన్న ఫ్యామిలీ అందరం కలిసి ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టినాం అందరము. మా మామ అప్పుడే జాబ్కి వచ్చిండు. షాక్ అవుతుండనమాట. లైక్ కేక్ కటింగ్ అని తెలుసు కానీ డెకరేషన్ ఇవన్నీ తెలియదు, అందుకే షాక్ అయి చూస్తుండు. అందరం ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టి డెకరేషన్ అయితే చేస్తున్నాము. ఈ గ్యాప్లో మమ్మీ డాడీ అండ్ అన్న మార్నింగ్ గుడికి వెళ్ళుండే. నేను లేను గుడికి వెళ్ళేటప్పుడు అని చెప్పి నన్ను కూడా తీసుకొని వెళ్ళారు అనమాట. మా అమ్మ వాళ్ళకి అంత పనప్పకి చెప్పేసి ఇక నేను గుడికి అయితే వెళ్ళినాను. నైట్ 8 o'clock వెళ్ళినా కూడా నాకు గుడిలో హారతి టైంకి వెళ్ళినామన్నమాట. దర్శనం మంచిగా అయింది. చిన్న పంతులు ఫ్యామిలీ, చిన్న పిల్లవాడు పంతులు ఉన్నాడు. మంత్రాలు చదువుకుంటా పూజ చేసుకుంటా మంచిగా పీస్ఫుల్ పాజిటివ్ వైబ్స్ అనిపించింది. ఆ టైంకి వెళ్ళినా కూడా హారతి దక్కింది మాకైతే. లోపలికి వెళ్తే అక్కడ పూజ చేస్తున్నారని చెప్పినా కదా, అక్కడ గోల్డెన్ రిట్రీవర్ అని బొచ్చుకుక్క ఉంటుంది కదా, దాన్ని ఏమంటారో మనకు తెలియదు, ఆ కుక్క పేరు బ్రీడ్ పేరు. సో అవైతే మా డాడీతో ఇట్లా ఆడుకుంటున్నా. వీడియో తీద్దామన్నా మా డాడీ దగ్గరనే ఉంది నా ఫోన్. మా డాడీకి డాగ్స్ అంటే చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం, కానీ చూడంకెళ్ళి దగ్గరకు పోతే భయం అవుతుంది అనమాట. అలవాటైపోతే ఓకే. ఇదంతా పక్కకు పెడితే ఆ లొకేషన్ నుంచి చూస్తే మంచిగా అనిపిస్తుంది. మా డాడీకి ఫేవరెట్ టెంపుల్ అని చెప్పి మమ్మల్ని తీసుకొని పోయిండు. ఇంటికి వచ్చే లోపల డెకరేషన్ అంతా కంప్లీటెడ్. సో కంప్లీట్ అయిపోగానే కేక్ కటింగ్ ఫాస్ట్గా మా మమ్మీ డాడీని ఆల్రెడీ రెడీ అయ్యి ఉన్నాం. కాకపోతే మా డాడీ మళ్ళీ బయటికి వెళ్తే డాడీ వచ్చేవరకు మా అమ్మ వచ్చేవరకు వెయిట్ చేసి కేక్ కటింగ్ చేసే ముందు మేమైతే ఇంకా మా మమ్మీకి తెచ్చిన గిఫ్ట్ ఏందో గుర్తుపట్టిరా, అది గిఫ్ట్ చెక్కుడు గుర్తు అనమాట. మా మమ్మీకి ముందే చూసింది, నవ్వుతుంది. లైక్ అమ్మమ్మ వాళ్ళు చెప్పేస్తారు కదా, చెప్పని అనుకుంటా అందరు చెప్పేసారు గిఫ్ట్ తెచ్చినాను. బట్ ఏందో చెప్పిరో లేదో క్లారిటీ లేదు. బట్ వీడియోలో నేను కొంచెం రికార్డ్ చేయాలి. ఇట్లా వస్తుంటేనే నా ముఖం చూసుకుంటే నవ్వుతుంది, అరే నా బిడ్డ నాకు ఒక గిఫ్ట్ తెచ్చింది అన్నట్టు. అందరం ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టేసి మంచిగా సెలబ్రేట్ చేసినాము. మా మమ్మీ డాడీ ఫేస్లో అయితే ఫుల్ హ్యాపీనెస్. ఎప్పుడు ఇట్లా సెలబ్రేట్ చేయలే, ఫస్ట్ టైం చేసినాము. మమ్మీకి అయితే గిఫ్ట్ చాలా నచ్చింది, చెక్కుడు గుర్తి. మమ్మీకి ఎప్పటి నుంచో కొనుక్కోవాలని ఉంది, బట్ కొనుక్కోలేదన్నమాట. అరే కొంటా అని అట్లనే డిలే అవుతుంది. ఇక నేనే కొనిస్తే బాగుంటుంది కదా అన్నట్టు కొనిచ్చిన. డాడీకి అయితే బ్రేస్లెట్ కొనిచ్చిన సిల్వర్లో, ఇద్దరికి మమ్మీ డాడీకి. నెక్స్ట్ టైం మంచి డిజైన్ కొనిస్తా మమ్మీకి అయితే. ఇది కూడా నచ్చింది, బట్ కలర్ఫుల్గా తీసుకోవాలని ఆమెకుండే. ఇట్లా అయితే మమ్మీ డాడీ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయినాయి, 25th యానివర్సరీ సెలబ్రేషన్స్. అండ్ మీకు ఎట్లా అనిపించింది చెప్పండి. ఫస్ట్ అయితే అమ్మమ్మతో ఏదైనా కేక్ కటింగ్ అమ్మమ్మతో స్టార్ట్ అవుతుంది. పెద్ద మామ, పెద్దత్త, సెకండ్ మామ, సెకండ్ అత్త, చిన్నమ్మ, చిన్నత్త, ఇంకా పిల్లలందరూ, మేము, బాబాయ్, పిన్ని, ఇట్లా ఇంత మంచిగా సెలబ్రేషన్స్ అయినాయి. మంచిగా చాలా రోజుల తర్వాతకి అందరం మంచిగా కూర్చొని తిని ఆ హ్యాపీనెస్, కేక్ కటింగ్ అప్పుడు జోక్స్ అంత మంచిగా అనిపించింది. ఎంతైనా జాయింట్ ఫ్యామిలీ ఉంటే మంచిగా ఉంటుంది, హ్యాపీనెస్సే వేరే. ఉంటాయేమో కొంచెం చిన్న లొల్లిలు, బట్ అవన్నీ కొన్నిసార్లు ఇంత హ్యాపీనెస్ ఉన్నప్పుడు అవన్నీ గుర్తురావు. జాయింట్ ఫ్యామిలీ ఎందుకైనా మంచిది, ఎంతనైనా మంచిది జాయింట్ ఫ్యామిలీ. న్యూక్లియర్ ఫ్యామిలీ అనేది కొంచెం డల్ ఉంటుంది అనమాట. ఏమంటారు మీరు? ఇక మా వాళ్ళు అయితే ఏదో జోక్ వేసుకొని ఫుల్ నవ్వుతుర్రు. నాకు కూడా అప్పుడు ఫుల్ నవ్వినాం అందరం, అక్కడ ఉన్న అందరం. సో ఇట్లా అయితే అయింది యానివర్సరీ. నేను మాట్లాడుతూ ఉంటా. మీకు ఎట్లా అనిపించింది చెప్పండి కామెంట్స్లో. అండ్ బాయ్ గాయస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, and don't forget to follow Pooja Vlogs.